చెప్పనా నెంబర్ రేపు 630 630 456 456 4345 4345. ఓకే. హలో హలో వినపడుతుందా అండి? వినపడుతుంది. ఎవరండి మీరు? రాత్రి లైవ్ చేశాం కదా. చేసినారు. మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు భార్గవ అండి. భార్గవ. సంతోష్ కుమార్ శర్మ ఎవడు అసలు? మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి. మర్యాద వాడు మర్యాదగా మాట్లాడాలి కదా, నేను మర్యాదగా మాట్లాడాలంటే తప్పకుండా నేను మర్యాదగా సముచితంగానే ఎంతసేపు అయినా మాట్లాడతా. మాట్లాడు. అలానే ఉండు. అలానే ఉండు. నాది ఉగ్ర భార్గవ సేన ఛానల్ నాది. ఆయనకి ఎందుకు కాల్ చేస్తున్నాను? ఆయనకి ఎందుకు కాల్ చేస్తావు? ఏదే సంతోష్ కుమార్ గారికి ఎవరో నెంబర్ వచ్చింది చల్లారి మా పిల్లడికి ఫోన్ చేసి. నువ్వు చేసావు కదా, నిన్న రాత్రి లైవ్ లోనే చేసావు కదా. నువ్వు ఏం చేసినావు? నువ్వు లైవ్ లో ఉండగానే మాట్లాడావు కదా. నేను లైవ్ లో ఉండగానే చేసినాను. ఎవరు? అమారా ప్రసాద్ గారిని విన్నావు? అమారా ప్రసాద్ గారు కాదు, అమారా ప్రసాద్ గాడు. నీ నోట్ల నా మొడ్డ లంజ వడక ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడి పెద్దలో లంజ వడక. బ్రిటిష్ వాడు దగ్గర పుట్టినవరా? అరే అమారా ప్రసాద్ ఎవరు? అమారా ప్రసాద్ దేనికోసం? అరే నా కొడక అమారా ప్రసాద్ దేనికోసం మాట్లాడతారా? బోసిడీకే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా. బాంబు పెట్టలేదు లంజ వడక. ఎవరు నాకు అర్థం కాదు. లంజ ఇంకోసారికి అమర ప్రసాద్ అన్న దగ్గరికి వచ్చిన ఏం రా లంచ్ జీఆర్ స్వామి వారిని అమనాభూతులు సిగ్గున్నది. జీఆర్ స్వామి వారిని అమనాభూతులు సిగ్గున్నది. జీఆర్ స్వామి వారిని అమనాభూతులు సిగ్గున్నది. అసలు నువ్వు ఇంతేనారా? మరక గాడి ఏమన్నా పుట్టావరా? గాడిదా మరకలతో తెంగితే పుట్టావరా? నువ్వు మరకలు తెంగితే పుట్టినావరా? నీ గాడిద సిగ్గులేని లంచ్ ఎవరికి ఇంకా మాట్లాడుతున్నావు ఎక్స్ట్రా సిగ్గులేని ఆయన అంతలా పోరాడుతుంది. గాడంటే సిగ్గుందిరా. నువ్వు ఎక్కడున్నావు? ఎవరు తెంగి పుట్టావరా? నువ్వు ఎవరి దగ్గర పుట్టారా? నువ్వు ఎవరి దగ్గర పుట్టావు? అది కాదు, ఎవరి దగ్గర మనుషుల దగ్గర పుట్టినావా లేకపోతే ఏం దగ్గర పుట్టినావా? మీ అమ్మ వేస్తే కదా, మీ అమ్మ వేసి కాబట్టి అదే తెలిసిందా? మీ అమ్మ వేస్ట్ అనే విషయం నాకు తెలిసింది. అందుకే నీకు హిందూ మతాల్లో అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎవరు బెదరగడానికి తెలుసురా? లుచ్చనా కూడా ఏం మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? వేస్ట్ ముండా కొడుకు, నీ వేస్ట్ లంచ్ కొడుకు, చెత్తనా కొడుకు, సిగ్గున్నా? అరే అంబేద్కర్ ఏంట్రా నీ బాగా చెప్పరా? ఇప్పుడు అమర ప్రసాద్ గారిని బూతులు తిడతావు, చిన్నజీఆర్ గారిని బూతులు తిడతావు, వైష్ణవులను బూతులు తిడతావు, అసలు నువ్వు మంచివేనా? నీకు అర్థం కాదు. పుట్టావరా నువ్వు? బ్రిటిష్ లంజోడక. అరే వేషపుత్రుడా నువ్వు ఏంట్రా? నాకు అర్థం కాదు. బ్రిటిష్ వాడే దిగితే పుట్టావా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? సిగ్గులేని ముండా కొడక. అమరా ప్రసాద్ యుద్ధం చేస్తున్నారా హిందూ మతం గురించి? సిగ్గులేని మూర్ఖుడా. ఎస్సీల గురించి కూడా ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఆయన షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళ గురించి కూడా ఆయన యుద్ధం చేస్తున్నాడు. పనికిరానుడు కట్టేబిడా అప్పుడు వెళ్ళలేదు అన్నవాడు. కట్టేబిడా పోయాడు. అంటే భయపడ్డాడు. కట్ అయ్యాడంటే భయపడ్డాడు.